ఫిట్నెస్ అండ్ ఫ్యాషన్ ఆర్ బోత్ టూ డిఫరెంట్ వరల్డ్స్ అంటారు, కానీ రెండు చాలా మ్యూచువల్గా ఉంటాయి. ఫ్యాషన్ వచ్చి వాళ్ళందరూ కూడా కింద కామెంట్ చేయండి ప్రెసెంట్ అని చెప్పి చూద్దాం ఎంతమంది ఉన్నారు. స్టడీతో పాటు స్టడీస్ వదిలేసా అంటే అఫోటా నేను పెడుతున్న జాబ్కి పెడుతున్న టైం యూట్యూబ్ పెడితే 3 times ఇన్కమ్ వస్తుంది అని చెప్పి నేను 35 kg ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. మన ఈశ్వర్కి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఇట్స్ వెరీ కాంట్రవర్షియల్ క్వశ్చన్. హలో గాయ్స్, దిస్ ఈజ్ ఈశ్వర్ బలగార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన కాంపిటీషన్కి ఇంకా 55 రోజులు అట్లుంది. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్తో వర్కౌట్ చేయబోతున్నాం. మీకు తెలిసే ఉంటాడు బ్రో, మనం ఒక 1.5 year ముందు కలిసినాం ఒకసారి. ప్రాస్ట్ అనే ఈవెంట్లో కలిసి ఉండే, అప్పుడు ఆయన స్టోర్ ఉండే అక్కడ. సో అట్లా ఆ స్టోర్ విజిట్కి వెళ్ళాను అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది కలవడము. గణేష్ బ్రో మీకు తెలిసి మీరు తమ్నేల్లో కూడా చూసిరు కదా ఇప్పుడు. అయితే ఆయనతో వర్కౌట్ ప్లాన్ చేసినాము. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము, కానీ లాస్ట్కి ఫైనల్కి ఇప్పుడు కుదిరింది. ఆఫ్టర్నూన్ టైంలో ఎవరు ఉన్నారు, మంచిగా రా వర్కౌట్ సెషన్ చేస్తూ మంచిగా ఇంకా నేను కొన్ని క్వశ్చన్స్ అడదాం అనుకున్నాను. చాలా విషయాలు మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అయితే మ్యాక్సిమం ఇక్కడ ఎక్కువ శుద్ధి చెప్పాను. అడిగిన తర్వాత వర్కౌట్ చేస్తూ మంచిగా మన ఫిట్నెస్ రిలేటెడ్ కానీ ఫ్యాషన్ రిలేటెడ్ కానీ సో చాలా మంచి బ్లాగ్ ప్లాన్ చేసిన. కంపల్సరీ ఎండ్ వరకు అయితే స్టిక్ అయి ఉండండి. ఈ నుంచి నాకు ఒక 10 kilometers ఉంది. సో పోదాం. జిమ్ దగ్గరకు వచ్చేసినాము. ఆ సీన్ ఏమైందంటే ప్రతిసారి నేను ఏదో ఒకటి మర్చిపోతా. కెమెరా వ్లాగింగ్ తీద్దామని షోకు ఉంటుంది, కానీ ఏదో ఒకటి మర్చిపోతా. ఈసారి కూడా ఒకటే బ్యాటరీ పెట్టుకున్నా, ఒకటి మర్చిపోయినా. మొత్తం కెమెరాలో షూట్ చేద్దాం అనుకున్నా కదా. ఆ బ్యాటరీ వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ రికార్డ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనం ఫోన్లో రికార్డ్ చేయడానికి ట్రై చేద్దాము. ఫైనల్లీ బ్రో వర్కౌట్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసిండు. బ్రోది లెగ్ వర్కౌట్ ఉంది, నాది నిన్ననే అయిపోయింది లెగ్ వర్కౌట్. సో వర్కౌట్ చేస్తాను. సంబంధం లేని వర్కౌట్ ప్లాన్ ఇది. అంటే కమ్యూనికేషన్ ఇది లేదనమాట. అంటే ఒకటే వేరియేషన్, సేమ్ వేరియేషన్స్ ఉంటే దానిలో డెడికేషన్ చూడండి. ఎవరి షెడ్యూల్ వాళ్ళు ఫాలో అవుతున్నాం ఇక్కడ. ప్యారలల్గా దాని గురించి మాట్లాడదాం. ఫిట్నెస్ అండ్ ఫ్యాషన్, ఇంకా కొంచెం స్టడీస్, దాని గురించి అన్నిటి గురించి మాట్లాడదాం. ఎందుకంటే నేను కూడా బ్రో జాబ్ వదిలేసి యూట్యూబ్లోకి వస్తే నేను స్టడీతో పాటు స్టడీస్ వదిలేసా అంటే అఫోటా చెప్తాను, మాట్లాడతా. డ్రాప్ అవుట్ నువ్వు? అవునా? బీటెక్ 3rd year డ్రాప్ అవుట్. అంటే నేను ఇంకా సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఈ స్టోరీ చెప్పడానికి బాగుంటుంది. ఆమె కాలేజ్ డ్రాప్ అవుట్. ఇప్పటివరకు ఇంకా నేను చెప్పలేదు. ఇప్పుడే చెప్తున్నాను. ఎక్స్క్లూజివ్ ఏమంటారు, తిట్టుకుంటుండొచ్చు. కానీ మన అంటే నాకు లైక్ జాబ్కి వచ్చే ప్యాకేజ్ ఏదైతే ఉంటుందో, సో దానికన్నా చాలా బెటర్ మనీ దీనిలో ఉంది. అఫ్ కోర్స్ ఇంకా హెల్త్ ఇండస్ట్రీ బూస్ట్ అవుతుంది. దట్ ఈస్ వాట్ నేను కూడా అదే చూసా. నేను పెడుతున్న జాబ్కి పెడుతున్న టైం యూట్యూబ్ పెడితే 3 times ఇన్కమ్ వస్తుంది అని చెప్పి నేను 3 times అయింది. ఇప్పుడు నేను నా స్టడీస్కి పెట్టే టైం జస్ట్ మండే ట్యూస్డేనే వర్క్ చేస్తాను నేను, అంతే. ఇంకా 5 days మొత్తం ఖాళీ అంటే ఇక ఆ టైంలో వీడియో షూటింగ్స్ అవి చేసుకుంటాను. 2 days డెడికేటెడ్ వర్క్ చేస్తే సరిపోతుంది. సూపర్ బ్రో. అలా స్ట్రీమ్లైన్ చేసుకోవాలి మనం. అదే జాబ్స్ ఎక్కడున్నాయి బ్రో అంటే ఉన్నాయి, ఇక దానికోసం జాబ్స్ ఉన్నాయి, జాబ్స్లో సాటిస్ఫాక్షన్సే లేవు. దీనిలో సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎందుకంటే ఇష్టం ఉన్నప్పుడు వీడియోస్ తీసుకోవచ్చు అండ్ నచ్చింది చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పోడు ఉండడు, మనమే బాస్. సో ఇది సింగిల్ లెగ్ కర్ల్. మనకి ఇవన్నీ వీడియోలో చూస్తారు తప్ప ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఎక్విప్మెంట్ మొత్తము. నువ్వు నేను లెగ్ చేయాల్సింది అసలు. లైక్ నిన్న ఉండే, లేకపోతే ఈరోజు నేను ప్లాన్ అంటే రేపు ఉంటే ఈరోజు చేసేస్తుండే. నెక్స్ట్ టైం ఒకవేళ కలిస్తే కంపల్సరీ లెగ్ వర్కౌటే ప్లాన్ చేద్దాం. ఏమంటావు బ్రో? కంపల్సరీ మంచిగా కమ్యూనికేట్ చేసుకుందాం ఫస్ట్. ముందే అన్నీ మాట్లాడుకుని వస్తే క్లియర్ ఉంటుంది. సింగిల్ లెగ్ కర్ల్ చాలా మంచి ఎఫెక్ట్ పడుతుంది. మీకు 2 legs వేసేటప్పుడు దేనిపైన ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది, అసలు ఏది ఎంగేజ్ అవుతుంది తెలియదా? సింగిల్ లెగ్ మాత్రం చాలా బెటర్, బాగుంది జిమ్. 3rd set 100% ఫెయిల్యూర్కి. సెకండ్ అండ్ థర్డ్ అయితే మన ట్రైనింగ్ అప్రోచ్ అంటే చాలామంది ముందు నుంచి ఎట్లా ఉందంటే జస్ట్ పర్టికులర్ రెఫరెన్స్ ఫిక్స్ చేసుకుంటారు. సో అట్లా చేసుకోకుండా ఫస్ట్ సెట్ ఉంటుంది కదా బ్రో, వార్మప్ లాగా తీసుకోవాలి. అంటే ఎక్కువ చేయకుండా కొంచెం ఇంజురీ అయిపోతుంది ఫస్ట్ కన్సర్వేటివ్గా హెవీ తీసుకుంటే. అదే పర్టికులర్గా మీరు 50% వెయిట్ అంటే 10 kg లాస్ట్ లిఫ్ట్ చేస్తే 5 kgతోని 15 reps వేసుకోవాలి. ఎక్కువ వచ్చినప్పుడు 15కి ఎండ్ చేసేయాలి, ఎందుకంటే ఎనర్జీ సర్వైవ్ చేసుకోవాలి లాస్ట్ వరకు. ఓకే. సో లాస్ట్ సెకండ్ అండ్ థర్డ్ సెట్ ఎక్స్ట్రా రెప్స్ కౌంట్స్ కదా. నెక్స్ట్ చేసేది ఉంటుంది కదా బ్రో, ఏదైతే టిల్ ఫెయిల్యూర్ హిట్ చేస్తామో ఆ టిల్ ఫెయిల్యూర్ హిట్ చేసేటప్పుడు పీక్ 4 to 5 reps ఉంటాయి కదా బ్రో లాస్ట్లో. అవి రావు బట్ స్టిల్ అదే టెంపోలో చేస్తే లైక్ మజిల్ బిల్డింగ్ ప్రాసెస్ into 2 to 3 times ఫాస్ట్ ఉంటుంది.
ఓకే. అదొక్కటి, అంటే మధ్యలో బ్రేక్ చేయాలి కదా కంపల్సరీ మనం. అండ్ ఇంకోటి ఆఫ్ టాపిక్, నాకు ఎప్పుడైనా ఆకలితో నేను జిమ్కి వస్తే ఒక చూయింగ్ గమ్ వేసుకొని వస్తా. ఐ నో దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ జిమ్ చేసినట్టు 4 కొరికేసుకుంటాం. బట్ నాకు కొంచెం మధ్యాహ్నం నేను మార్నింగ్ కదా చేస్తా, ఇప్పటిదాకా నేను ఎంటీ స్టమక్తో ఉన్నాయి నెల. ఇప్పుడు ఎంటీ స్టమక్ అయితే ఎప్పుడైనా ఎంటీ స్టమక్ కార్డియో ఈజ్ గుడ్, అంటే కార్డియో చేస్తే దానివల్ల బెటర్ రిజల్ట్స్ కనిపించినాయి స్టడీస్లో కూడా. బట్ ఎంటీ స్టమక్ వర్కౌట్ ఈజ్ నాట్ రికమెండబుల్. అంటే ఎంటీ స్టమక్ వర్కౌట్ చేయొద్దు, ఎందుకంటే మనకు ఏదైనా క్విక్ డైజెస్టింగ్ కార్బ్స్ కావాలి, క్విక్ రిలీజింగ్. ఎర్లీ మార్నింగ్ చేసేస్తా కాబట్టి నా డైజెస్టివ్ సిస్టమ్ కానీ నా మెటబాలిజం కానీ కరెక్ట్గా వర్కౌట్ అయ్యింది అనమాట. ఒక 1 year దాకా నేను బ్రేక్ఫాస్ట్ వర్కౌట్ 100% మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తారు అన్నప్పుడు కంపల్సరీ క్విక్ డైజెస్టింగ్ కార్బ్స్ అనేది ఇంపార్టెంట్. లైక్ బనానా కానీ, హనీ కానీ, లేకపోతే మన ఓట్స్ కానీ. సో ఓట్స్ ప్రీ వర్కౌట్లో అంత వర్కౌట్ కాదు, పోస్ట్లో ఒకసారి అలాగే కాఫీ తాగి వచ్చా, మిల్క్ కాఫీలే, నార్మల్ కాఫీ, బయట వామిటింగ్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు అర్థమైంది. అంటే ఎర్లీ మార్నింగ్ ఇబ్బంది అవుతుంది బ్రో. అంటే ఈవినింగ్ వర్కౌట్స్ ఎర్లీ మార్నింగ్ చేస్తా కదా, నాకు అంత త్వరగా డైజెస్టివ్ సిస్టమ్ కూడా యాక్టివ్ ఉండదు అనమాట. ఒకరి మెటబాలిజం, ఒకరి డైజెస్టివ్ సిస్టమ్ ఒకరి యూనిక్ ఉంటుంది. అందుకే లైక్ పర్టికులర్ మీరు ఎవరైనా స్ట్రేట్ కాపీ పేజ్ చేస్తే వాళ్ళ వర్కౌట్ అవ్వదు మనకి డైట్. మనం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి, యూ నీడ్ టు అండర్స్టాండ్ అవర్ ఓన్ బాడీ. నాది కూడా నేను చాలా డైట్స్ మెయింటైన్ చేసిన తర్వాత నాకు వర్కౌట్ అని సొంతంగా చేసినప్పుడు ఎర్రర్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి అనమాట. ట్రయల్ అండ్ ఎర్రర్ అంతే. ఫ్యాషన్లో కూడా బ్రో ట్రయల్ అండ్ ఎర్రర్ చేసి వచ్చేటప్పుడు బ్రో 2019 ఫొటోస్ చూస్తే మీరు అసలు లిటరల్లీ, అంటే మేము ఎప్పుడైతే డిప్లొమాలో ఈయన కృష్ణ, నేను లైక్ సునీల్ అని ఒక పర్సన్ ఉంటుండే. కృష్ణనా? నీకు చెప్పినాను సునీల్ అని మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు. సో ఆయన డైలీ, అంటే మేము ఎగ్జామ్స్ ఉండే అప్పుడు, ఫైనల్ ఎగ్జామ్స్, డిప్లొమా ఫైనల్ ఇయర్, డైలీ నీ వీడియోస్ చూస్తుండే పెట్టుకొని మాకు అందరు గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తుండే. అది ఎప్పుడు 2020 ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ పోస్ట్ చేసాం, నా 3rd వీడియోనో 4th వీడియోనో. అది చాలా నెగటివ్ కామెంట్స్, అసలు ఏముంది, ఏం చేస్తావు, అది ఇది అంటే డిపెండ్స్ బ్రో. ఇప్పుడు యూ వర్సెస్ యూ, వాళ్ళు చూసేది ఏంటంటే వేరే వాళ్ళని కంపేర్ చేసి డిఫరెన్స్ అని చెప్పి. కానీ వాళ్ళు యూ వర్సెస్ యూ బ్రో, నాకెందుకు డేటా పక్క ఈ వీడియో చూసినాను అని చెప్పి లిటరల్ ఆ కామెంట్ వచ్చింది. అది ఇప్పుడు యూ వర్సెస్ యూ బ్రో అంతే. లైక్ నన్ను కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తారు. అది వేరే వాళ్ళతో కంపేర్ చేయడం డిఫరెంట్, ఎందుకంటే వాళ్ళ టైం పీరియడ్ అంతా డిఫరెంట్, సిచ్యువేషన్స్ ఆర్ డిఫరెంట్ కదా అన్నీ కంప్లీట్ బ్రో. అంటే నువ్వు ఒక 2 years ఉన్నావు అంటే ఓకే. ఇప్పుడు నేను ఒక 4 years నుంచి ఉన్నా బ్రో. నా ఫిజిక్ నీ ఫిజిక్ సేమ్ ఉండదు, ఎందుకంటే పర్టికులర్ నేను మొత్తం డెడికేటెడ్. ఇది 4 years నేను ఇదే చేసిన. బ్రేక్స్ ఇచ్చాను కాబట్టి. అది బ్రేక్స్ ఇవ్వకుండా ట్రైన్ చేస్తే ఈశ్వర్ కన్నా నాకన్నా మజిల్ మాస్ ఎక్కువనే అవుతుంది, ఎందుకంటే ఆయన లైక్ బాడీ వెయిట్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది కదా. దానికన్నా వర్కౌట్ చేస్తూ మాట్లాడడం ఇంకా బెటర్, చాలా నైస్ కంటెంట్ వస్తుంది, వర్కౌట్ వస్తుంది, మీకు కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది. ఇంకా ఏమైనా ఎగ్జాక్ట్లీ చాలా మైనర్ థింగ్స్ ఉంటాయి కదా, మనం సొంతంగా డిసిషన్ తీసుకోలేము, అట్లా పక్కల నుంచి అయినా నేర్చుకోవచ్చు. నిజంగా నేను అలానే నేర్చుకుంటా. అంటే ఎవరైనా లైక్ ర్యాండమ్ బ్లాగ్స్లలో లైక్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే అక్కడ నుంచి నేర్చుకుంటా కొన్ని. సొంతంగా డిసిషన్ తీసుకోవాలి అంటే కొంచెం వెల్ మెచ్యూర్డ్ ఏజ్ కూడా కావాలి దానికి. సో మన ఏజ్లో కాదంతా. నెక్స్ట్ వర్కౌట్ చేస్తూ కంటెంట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ బ్రో, ఎందుకంటే కష్టపడతాము, కంటెంట్లో మంచిగా మాట్లాడాలి, యాంగిల్స్ చూసుకోవాలి, చేయాలి. వేరియేషన్ తప్పు వస్తే ఇంకోసారి చేయాలంటే మంచిగా మాట్లాడడం వేరు, వర్కౌట్ చేస్తే చెమటలతో మాట్లాడడం వేరు. అమ్మో అది ఈజీ అయిపోతుంది, కానీ లైక్ వేరియేషన్ తప్పు వస్తే, అంటే కరెక్ట్ రాకపోతే, వీడియో ఆన్ కాకపోతే, చాలా సార్లు అయింది నాకు వీడియో ఆన్ కాదు, అంటే సొంతంగా రికార్డ్ అవుతుంది, వీడియో ఆన్ ఒక్కరినే తీసుకుంటా, ఫోకస్ పోతుంది కొన్నిసార్లు, చాలా ఇబ్బందులు, అందరూ వచ్చేస్తారు ఇవన్నీ. అది అంటే కొంతమంది జిమ్ ఓనర్స్ కూడా సపోర్ట్ చేయరు బ్రో, వీడియోస్ నాట్ అలౌడ్ అంటారు. అట్లాంటప్పుడు కూడా కొంచెం కష్టమే. 35 kg ఆఫ్టర్ లాంగ్ గ్యాప్, ఎయిమింగ్ ఫర్ 8 reps. Three, 4, 5, 6, 7, 8. సో ఏదో నార్మల్గా ఒక కామన్ నా పేరు పెట్టేసి ఐ డోంట్ వాంట్ టు డూ అలా ఫ్యాషన్కే స్టిక్ అవుదాం అని చెప్పి అనుకున్నా. నేను ఫ్యాషన్కి బ్యాండ్ చాలా తక్కువ, ఫిట్నెస్ కానీ ఫ్యాషన్కి ఎంతగానో చెప్తాను చెప్పు. ఇప్పుడు అవే 6 వేరియేషన్లు, అవే 6 days, ఫ్యాషన్లో కూడా అవే బట్టలు. కానీ స్టైలింగ్ అది వేరే, ఇక్కడ కూడా టెక్నిక్, అంటే లైక్ రీసెర్చెస్ వస్తూ కొద్దీ దీనిలో కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. ఇన్నోవేటింగ్ అవర్ సెల్ఫ్ కంటెంట్లో.
నీష్ ప్రతి ఒక్కరిది సేమ్ బ్రో, కానీ స్టార్టింగ్ 1 year మాత్రం అడ్వాంటేజ్. ట్రావెల్ బ్లాగ్స్ అయినా సేమే, కానీ వాళ్ళు చూపించే విధానం ప్రెజెంటేషన్ ఈజ్ డిఫరెంట్ అంతే. ఇప్పుడు మా ఫిట్నెస్లో కూడా ఒక్కరికి ఒక్కొక్క జోనర్ ఉంటుంది. కొంతమంది కామెడీ ఎక్కువ చేస్తారు దానిలో, కొంతమంది డెడికేటెడ్ ఫిట్నెస్, కొంతమంది బ్లాగింగ్, అలా కొంతమంది రోస్టులు చేస్తారు. నడుస్తుంటుంది బ్రో. ఎవ్రీ జోనర్లో రోస్టింగ్ అది కామన్ అంతా. బట్ అంటే ఫ్యాషన్ కంప్లీట్గా. ఫిట్నెస్ అండ్ ఫ్యాషన్ ఆర్ బోత్ 2 different వరల్డ్స్ అంటారు, కానీ రెండు చాలా మ్యూచువల్గా ఉంటాయి. ఫిజిక్ బెటర్ ఉంటే ఫ్యాషన్ బాగుంటుంది, ఎంత ఎలివేట్ చేసుకోవచ్చు మన క్లోతింగ్ ఇంకా. అది బట్ నేను ఫిజిక్ యావరేజ్గా ఉన్నా ఫ్యాషన్ వల్ల ఇంకొంచెం బెటర్గా కనిపిస్తుంది. గ్రూమింగ్ ఇంపార్టెంట్. ఫ్యాషన్ అండ్ గ్రూమింగ్ పైన ఫోకస్ చేస్తే మనం మెయిన్గా ప్రమోట్ చేసేది హెల్దీ లైఫ్ స్టైల్. ఇప్పుడు నా కాంపిటీషన్ ఉంది, నా దానిలో ఫిట్నెస్ మోడల్ నేను కంప్లీట్ చేసేది, దానిలో మొత్తం గ్రూమింగ్ ఇంపార్టెంట్. అందుకే ఇప్పటి నుంచి అసలు హెయిర్ కట్ ఏం టచ్ చేస్తలేను. అంటే అప్పుడు ట్రయల్ చేసుకుందామని. ఇప్పుడు చేసుకుంటే ఇంకా చిన్నగా ఉంటే హెయిర్స్, అప్పుడు రిగ్రెట్ రీల్ ఒకటి సెకండ్ పొజిషన్ వెళ్ళావు. ఫస్ట్ మీ ట్రైనర్ శివ బ్రో ఫస్ట్ పొజిషన్. ఫస్ట్ పొజిషన్ ఓకే నైస్. 2022 దాని తర్వాతనే మనం మొత్తం ఫేస్ అది ఇప్పుడు కూడా అయిపోతుంది. బుగ్గలు మెయింటైన్ చేయాలి బ్రో. కాంపిటీషన్ అన్నప్పుడు అది అంతే ఉంటుంది బ్రో. ఆఫ్ సీజన్లో మెయిన్ ఫేస్ కాకుండా ఇది అంతా కంప్లీట్ ఫ్యాట్ లాస్ అయితే కంప్లీట్ ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోతుంది, వద్దన్న కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫిట్నెస్ మోడల్ కంప్లీట్ చేస్తున్నా, దానికి గ్రూమింగ్ కూడా ఇంపార్టెంట్. అందుకే అసలు ఇప్పుడు ఏం టచ్ చేయట్లేదు. లాస్ట్ కాంపిటీషన్లో మిలిటరీ కట్ ఏదో ఉంది నీకు హెయిర్. చిన్న ఉంది. ఈసారి అట్లా బాగా మంచిగా అనిపించలేదు. ఇంకా కొంచెం గ్రూమింగ్ కూడా బెటర్ ఉంటే ఓవరాల్లో ప్రో కొట్టచ్చు. ఒకవేళ ప్రో కొడితే నెక్స్ట్ ఇయర్ బయట కంట్రీస్లో ఆడొచ్చు, ఇండియన్ రిప్రజెంట్ చేసి. సో అదే మన టార్గెట్ వచ్చేసి. ఓన్లీ ఫోన్తో రికార్డ్ చేసి పెడతావు రీల్స్, అంటే ఒక చిన్న ఎడిటింగ్ చేసేసి మంచిగా క్వాలిటీతో. ఎప్పుడు తీసుకున్నావు కెమెరా? మా కోచ్ ఇది కెమెరా, మా కోచ్ ఇది. నేను కొంటా అంటే వద్దంటాడు మా కోచ్. అంటే ఉంది కదా వాడేసుకో, మళ్ళీ ఇంకా ఎందుకు. ప్రతిసారి మనం అడగలేము కదా బ్రో. మొత్తం మా రూమ్లో ఉంటుంది, మా కోచ్ కూడా మా రూమ్కి వస్తుంది. అవునా? ఆయన చాలా క్వాలిటీ మంచిగా వస్తుంది. ఇలాగ మనం రీల్స్లో మంచిగా పెట్టుకుంటే అంటే చాలా విధాలుగా మనం డెవలప్ అవ్వచ్చు ఆ విధంగా మన కెమెరా కానీ ఉంటే. ఎందుకంటే క్వాలిటీ ఆడియన్స్కి వెళ్తాం, రీచ్ అవుతాం. ప్రాపర్గా ఒక లో సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇవన్నీ దొరికినాయి. అంటే లైక్ ఐఎమ్ నాట్ రెడీ, లైక్ యూట్యూబ్ ఆపేద్దాము అట్లాంటి సిచ్యువేషన్లు ఇవి దొరికినాయి. అప్పుడు నాకు వాడుకోవడం తెలియలేదు. ఇప్పుడు మెల్లిగా లెర్నింగ్ అండ్ ఇన్నోవేషన్ ఆల్సో. ఇప్పుడు దాకా ఫోన్స్తో మంచిగా చేస్తుంది కాబట్టి కెమెరా మంచిగా ఒక ట్రైపోర్డ్, స్మాల్ ట్రైపోర్డ్ ఉంటుంది, పెట్టేసుకొని ముందు చేసుకోవడం ఎవడే ఉంటాడు. 7 months 8 months మన దగ్గర ఉంటుంది. అలాగైనా పర్లేదు. అంటే అంత డిపెండెన్సీ తగ్గించుకుంటే అంత బెటర్. ఇలాంటి ముందు నేను మొత్తం లైక్ ఓన్గానే షూట్ చేసుకుంటుండే. లైక్ అంటే చూస్తున్నా లైక్ చిన్న టీం హైర్ చేసుకుందాము అంటే నేను అనుకుంది ఒకవేళ ప్రాపర్ వెళ్తే 25 వరకు. కొన్ని నెంబర్స్ పెట్టుకో బ్రో. నేను ఎప్పుడు అదే ఇంకొకరిని హైర్ చేసుకోవాలంటే నాకు ఈ నెంబర్ రావాలి. అవుట్ ఆఫ్ గట్ నాకు కూడా డెస్పరేట్గా హైర్ చేసుకోవాలనిపిస్తుంది. నాకు అంటే ఒక మెంటోర్ కావాలి, ఒక ఎడిటర్ కావాలి, ఒక వీడియోగ్రాఫర్ కావాలని చెప్పి ఇవన్నీ చూసుకున్నది ఒకటే నా దగ్గర. నా టీం అంటే మనం అనుకున్న నంబర్ పైన ఎక్కువ వస్తే ఎంతైనా మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఆ నెంబర్ అచీవ్ చేస్తే ఫస్ట్ మనం కష్టపడిన తర్వాత అప్పుడు ఆల్రెడీ నా దగ్గర ఆల్రెడీ ఒక ఎడిటర్ అండ్ ఒక లైక్ రీసెంట్గా ఎడిటర్ హైర్ చేసుకున్నా. దానికన్నా ముందు నా టీమ్ మేనేజర్ ఒక ఆయన ఉంటాడు, లైక్ సపరేట్ నా క్లయింట్స్కి అందరికీ. సో ఆల్రెడీ వాళ్ళు ఉంటారు. ఇంకా తర్వాత ఆఫీస్ ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు నాకు అందుకే లైక్ నాకు ఒక 6 days వర్కౌట్ మొత్తం 6 days వర్క్ చేసే మొత్తం 2 daysలో అయిపోతుంది. లైక్ ఆయన ఉన్నాడని ఈజీ అయిపోతుంది కమ్యూనికేషన్. ఇంత స్ట్రీమ్ లైన్ చేస్తే నువ్వు కూడా ఎక్కువ క్లయింట్స్ ఆన్ బోర్డ్ చేసుకోవచ్చు. నువ్వు నీ టైం చాలా ఉంది, కానీ లైక్ నేను సక్సెస్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ వచ్చిన తర్వాత ఎక్స్పాండ్ చేద్దాము అన్నట్టు. బెటర్. అవును. అంటే సర్టిఫికేషన్ లేదు నా ఉండాలి కదా. నా దగ్గర చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి, చాలా మంచి ట్రాన్స్ఫర్మేషన్ ఉన్నాయి, కానీ లైక్ వచ్చిన మ్యాక్సిమం వచ్చి నీ సర్టిఫికేషన్ ఉందా లైక్ ఆ స్టడీ చూస్తారు. ట్రూ బేసిక్ అది. అందుకే చాలా సర్టిఫికేషన్ చేస్తూ కొంతమంది క్లయింట్స్ని హైర్ చేసుకున్నాను. అంటే కంప్లీట్ నా దగ్గర బడ్జెట్ లేనప్పుడు కాంపిటీషన్కి, నా కాంపిటీషన్కి 70,000-80,000 అయితే ఇంటి నుంచి 20,000 ఇచ్చారు. మిగతా కంప్లీట్ నా సప్లిమెంట్స్ నుంచి అన్నీ ఆయన పెట్టుకున్నాడు. అంతా అక్కడి నుంచి సపోర్టివ్. సూపర్ బిగినింగ్ నుంచి. మనకు స్టార్టింగ్లో పుష్ వస్తాయా, తర్వాత మనం కూడా చేసుకోవాలి ఎలా అని చెప్పి మనం కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు నా దగ్గర చాలామంది వస్తూ ఉంటారు. ర్యాండమ్గా నాకు వచ్చిన సప్లిమెంట్స్ నాకు ఉందా అని నేను చూసుకోను. ఎప్పుడు కూడా నాకుందా 1 kg వేపుడు అని చూసుకోను. జిమ్లో వెళ్ళి నార్మల్ లెవెల్ కండిషన్ తెలిసాను కంపల్సరీ నా దగ్గర ఎంత ఉంటే బాక్స్ అంత ఇచ్చేస్తాను. చాలాసార్లు అట్లా కంప్లీట్ ఇచ్చేసి
మన సబ్స్క్రైబర్స్ కూడా ఎవ్రీ మంత్ ఒక 2 months అయింది, బట్ దానికి ముందు ఎవ్రీ మంత్ ఒక 4 kg 5 kg ప్రోటీన్ గివ్ అవే ఇస్తూనే ఉంటుండే. అంటే వస్తుంది, ఇచ్చేస్తాను అంతే, దాంట్లో ప్రాబ్లం. ఇప్పుడు మా రూమ్లో ఎక్కువ మంది అయిపోయారు, సో అందుకే రూమ్లోనే అయిపోతుంది ప్రోటీన్ అంతా. ఇప్పుడు అందరి రూమ్లో ఫ్రిడ్జ్లో ఏమో నేను గౌరవ్ అని ఇంకొక ఆయన ఉంటాడు, లైక్ ఆయన కూడా క్రాపింగ్స్ అని ఒక దాని కో-ఫౌండర్ అండ్ ఫిట్నెస్ మా కోచ్. ఇంకొక ఆయన లైక్ కోల్డ్ స్టోరేజ్లో వర్క్ చేస్తారు, గుబ్బా కోల్డ్ స్టోరేజ్ అని. సో అందరు నాకన్నా పెద్ద, నేను 21 అందరు 29. వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి చాలా ఉందని ఉంటున్నాను నేను. మీ ఏజ్ బ్రో? నా ఏజ్ 26. ఇక కాదు బ్రో, నువ్వు లైక్ అంటే హౌ నీకు థాట్ ఎట్లా వచ్చింది నువ్వు ఒక కంటెంట్ క్రియేటర్ అవుదామని? అంటే ఫ్యాషన్ అంటే ఓకే, అందరూ ఫోటోషూట్స్ కోసం స్టార్ట్ చేస్తారు ఎవరైనా. నాకు ఫోటోషూట్స్ అంటే, నాకు రవికి, నా ఫ్రెండ్ రవి ఉంటాను, నాకు రవికి ఫోటోషూట్స్ నుంచి స్టార్ట్ అయ్యాను. యూట్యూబ్ కూడా వాడు స్టార్ట్ చేసాడు ఫస్ట్, తర్వాత నేను స్టార్ట్ చేశాను. ఓకే, అలా 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 కంటిన్యూ అయిందన్నమాట. బట్ అప్పుడు వాడు నేను కలిసి చాలా ఇంగ్లీష్ యూట్యూబర్స్ని ఫాలో అయ్యేవాళ్ళం. అరే మనం కూడా చేయాలి, ఎవరు లేరేంటి. కానీ మీరు స్టార్టింగ్ లైక్ అంటే లైక్ ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ కొద్దీ లైక్ మీ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడం కానీ, క్వాలిటీ అవుట్పుట్ చేంజ్ చేయడం కానీ, అప్గ్రేడ్. ఇంకా ఐ బిలీవ్ దట్ ప్రతిసారి ఏం చేయాలన్నా సరే కొత్తగా చేయాలి, అప్గ్రేడ్ అవ్వాలి. ప్రతి ఇయర్ కూడా నేను అది చూపించాను అనమాట. అండ్ ఆల్వేస్ నెంబర్స్ పెట్టుకుంటే, ఈ నెంబర్ వస్తే ఇది చేయాలి, ఆ నెంబర్ వస్తే ఇది చేయాలి. దట్ ఈస్ వాట్ డ్రైవ్స్ మై నెంబర్స్ ఆల్సో. నా నెంబర్స్ కూడా అలాగే పెంచుతూ పోతా అనమాట. కంపల్సరీ అంటే గ్రోత్ ఉంటుంది బ్రో, డౌన్ఫాల్స్ ఉంటాయి, గ్రోత్ ఉంటుంది. కానీ మనం దానికి ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాం అనేది మ్యాటర్స్. మన ఒక నంబర్ తర్వాత మనకు అనిపిస్తుంది, అరే ఇంత అనుకున్నాం కదా చాలు కదా అని. ఒక సీక్రెట్ చెప్పేట్రా, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలని చెప్పి పెట్టుకో. ఆబ్వియస్లీ ఖర్చు పెట్టాలని చెప్పి పెట్టుకుంటే, అలా అనుకుంటే ఎక్కువ సంపాదించాలనే థాట్ కూడా వస్తుంది. అందుకే చెప్తున్నా, నీ కెమెరా నువ్వు కొనుక్కో, లెన్స్ నువ్వు కొనుక్కో, అక్కడ నువ్వు పెట్టుకుంటే అయ్యో డబ్బులు సరిపోవట్లేదు ఇంకా కష్టపడాలి అనే థాట్ వస్తుంది. నీకు నువ్వే రీజనింగ్ ఇచ్చుకోవడానికి ట్రై చేస్తావు అనమాట. నేను కూడా అదే, అరే ఈ కెమెరా సరిపోవట్లేదురా, పెద్ద కెమెరా, సో ఇంకా దాని దగ్గర కష్టపడ్డా. అరే ఈ ల్యాప్టాప్ సరిపోవట్లేదురా, ఇంకో మంచి మ్యాక్బుక్ కొనుక్కుందాం, దాని దగ్గర అలానే స్టార్ట్ చేసుకున్నా బ్రో. కంప్లీట్ నా ఫోన్ పోయినా నెక్స్ట్ డేనే ఫోన్ తీసుకున్నా. అసలు నా దగ్గర అంతా లేదు, అరే దీన్ని కట్టుకోవాలతోనో లేదో లేదు, బట్ స్టిల్ ఫోన్ పోయినా నెక్స్ట్ డే నాకు కంటెంట్ ఇవ్వాలి, నా సిరీస్ ఆగొద్దు, తీసేసుకున్నా. దాని తర్వాత ఐప్యాడ్ తీసేసుకున్నా. అంటే ఏది ఉంటే అది ఓకే, నేను తీసుకోగలుగుతా, ఈరోజు నా అకౌంట్లో ఇన్ని ఉన్నాయి, నేను తీసుకునే అంత. అంటే నేను తర్వాత సేవింగ్ ఏం చూడట్లేదు. అంటే నాకు ఒక 23 వరకు నాకు సేవింగ్స్ ఏం వద్దు అని అనుకుంటున్నాను నేను. లైక్ 23 తర్వాత సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ 23 వరకు నాకు ఒక నా పర్టికులర్ ఇంత రావాలి. యువర్ యంగ్ అట్ దిస్ స్టేజ్ కాబట్టి ఒకటి మీద గుర్తుపెట్టుకో, ఎక్కువ ఖర్చు పెట్టాలనుకుంటే ఎక్కువ సంపాదిస్తావు, ఎక్కువ సంపాదిస్తే డబ్బులు వాల్యూ తెలుస్తుంది. కంపల్సరీ ఇట్స్ సైక్లిక్ ప్రాసెస్ అనమాట. అండ్ లైక్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కూడా చాలా బ్యాడ్ ఉండే. లైక్ నేను హ్యాపీ, ఇప్పుడు నేను 21లోనే నేను లైక్ అన్ని బర్డెన్స్ తీసుకోగలిగిన. అంటే కంప్లీట్ లైక్ ఎట్లా అంటే స్క్రాచ్ నుంచి, లైక్ రెంట్ నుంచి పంపిస్తున్నాను నేను. అంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే జనవరి నుంచి కంప్లీట్ ఇప్పుడు ఒక 6 యా, అది కంపల్సరీ అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే నా అకౌంట్లో డబ్బులు లేకున్నా కూడా, అంటే ఇంత ఉన్నాయి అంటే డైరెక్ట్ మా మమ్మీకి పంపించేస్తాను నేను. ఎవ్రీ టైం మా మమ్మీకి పంపించేస్తాను. లైక్ వాళ్ళు మాట్లాడే మాటలు హ్యాపీనెస్ ఇస్తారు నాకు. దానికోసం ఎవ్రీ మంత్ వెయిట్ చేస్తాను నేను. ఎవ్రీ మంత్ ఓకే ఈ పేమెంట్ వస్తుందా, ఇంటికి పంపించిన అప్పుడు లైక్ వాళ్ళు రిసీవ్ చేసుకుని మాట్లాడతారు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందుకే నాకు ఇంకా లైక్ ఈ మంత్ ఇంత పంపించిన, అరే ఇట్లా కాదు మనం 3-4 months ఇంకా ఎక్కువ పంపించిన, అప్పుడు ఎక్కువ చాలా హ్యాపీ ఉంటుంది అది. ఇంకా నా సిస్టర్ ఎడ్యుకేషన్ కూడా నేను బేర్ చేస్తున్నాను అంటే చాలా హ్యాపీ. రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఇలాంటప్పుడే మనకి వెనకతల నుంచి ముళ్ళులు గుచ్చుకుంటూ ఉంటాయి, చేయాలి. అందుకే పడుకుంటప్పుడు నిద్ర రాదు. దట్ ఈస్ వెరీ గుడ్. ఈ టైంలో అది చాలా హెల్ప్ అవుతుంది. అది మంచి ఎనర్జీగా మనం ఛానలైజ్ చేస్తున్నాం. దాని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఏదో తాగేసి కూసి అలా అట్లాంటి సిచ్యువేషన్ నాకు కూడా వచ్చాయి బ్రో. కానీ అక్కడ ఆగిపోలేదు. బ్రేకప్స్ వచ్చిన తర్వాత లైక్ ఆ మందుకి, సిగరెట్కి, ఆ డిప్రెషన్కి అలవాటు కాకుండా ఆ టైం మొత్తం దీనిలో బిజీ అయిపోయినా. ఇప్పటికీ ఉంటాయి కానీ లైక్ కంప్లీట్ బిజీ. ఇట్ ఈస్ వెరీ నైస్, వెరీ నైస్. ఇప్పుడు డబ్బులతో ప్రేమ ఎక్కువ ఉంది. అడుగు బ్రోకి వేరియేషన్ ఎందుకు చేస్తున్నావు, అడుగు ఒకసారి. ఎందుకు బ్రో వేరియేషన్ ఎందుకు చేస్తున్నావు? పెరగడానికి. గ్లూట్స్, మెన్కి గ్లూట్స్ ఇంపార్టెంట్. చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు. గ్లూట్స్ ఇంపార్టెంట్. సో అదే బ్రో చేస్తుంది కదా వర్కౌట్. మనలో స్కిప్ చేస్తారు బ్రో.
అంటే అమ్మాయిలాగా అనిపిస్తుంది అనుకుంటారు. చాలా ఇంపార్టెంట్. మీరు డ్రెస్సింగ్ వేసినప్పుడు కూడా ప్యాంట్ ఫిట్ కావాలంటే కంపల్సరీ గ్లూట్స్ కూడా ఒక అందం, కంపల్సరీ గ్లూట్స్ కూడా ట్రైన్ చేయండి. హిప్ థ్రస్ట్ చేస్తున్నారు అట్లా. వర్కౌట్ అయిపోయింది. వర్కౌట్ ఎక్కువ షూట్ చేయలేదు ఎందుకంటే కొంచెం సాంగ్స్తోనే ఎక్కువ కన్వర్జేషన్ మాట్లాడలేమని. ఇప్పుడు లంచ్కి అట్లా వెళ్తున్నాం, అలా షూట్ చేద్దాము. బ్రో కార్లోనే వెళ్ళిపోతున్నాం మనం. లంచ్ హెల్తీగా చూస్ చేసుకోవాలి ఈరోజు, ఎందుకంటే నేను ప్రెప్లు ఉన్నా కదా, కొంచెం మేనేజ్ చేయాలి ఈరోజు ఒకరోజు. నేను రోజు శాండ్విచ్ బ్రో. ఇది వచ్చేసి ఏంటంటే స్పానిష్ ఆమ్లెట్. నాకు ఒకటి బ్రోకి ఒకటి. అండ్ ఇది వచ్చేసి స్పినాచ్ అండ్ కార్న్ శాండ్విచ్. ఇది మ్యాక్సిమం హెల్తీగా తిన్నాక ట్రై చేస్తున్నాము. ఇక్కడ ఉన్న హెల్దీ ప్రైస్ మనకు కాదు, ప్రైస్ కాదు, ప్రైస్ ఈయనకి. నువ్వేం తింటున్నావా? బిర్యానీ. ఇరానీయా? ఇరానీ చికెన్ బిర్యానీ. గుడ్. టేస్ట్ చూసి చెప్తా ఎట్లుందో. ఇప్పుడు మనం బయట కూర్చున్నాం అనమాట. నేను మన ఈశ్వర్కి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఓకే, ఇట్స్ వెరీ కాంట్రవర్షియల్ క్వశ్చన్. చెప్పండి బ్రో. ఇప్పుడు నువ్వు బట్టలు వేస్తున్నావు, ఓకే, మంచిగా ఉంది, నువ్వు ఎస్థెటిక్స్ బయటకు చూపిస్తున్నావు, మంచిగా ఉంది, ఓకే, బాడీ ఫిట్గా కనిపిస్తుంది, నువ్వు స్లీవ్లెస్ చేసుకొని మంచిగా వర్కౌట్ చేస్తున్నావు, బాగానే ఉంది. కానీ నీ బాడీ టైప్కి వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఈస్ గో ఫర్ బ్యాగీ ఫిట్. మంచి బ్యాగీ హుడీ కానీ మంచి స్నీకర్స్ కానీ ఇది వేసుకొని నువ్వు వర్కౌట్లు చేయాలి. అండ్ దెన్ లాస్ట్లో ఫ్లెక్స్ చేసినాడు అవన్నీ ఇప్పులా చేస్తే అప్పుడు మన వాళ్ళకి కంటెంట్ ఇంకా చాలా బాగుంటుంది అనమాట. పక్కన పెట్టే మన ఆడియన్స్ పక్కన పెట్టే. కానీ వాట్ ఐ వుడ్ బిలీవ్ ఈజ్ నీకున్న బాడీకి నువ్వు చాలా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. నీకున్న హైట్కి, నీకున్న ఫిజిక్కి, నీకున్న బల్క్కి. ఫ్యాషన్లో కూడా చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మనం కొంచెం పొట్టిగా ఉంటే మనం నాకన్నా ఒక 2 inches 6 feet 5'11", నేను 5'9" అనుకుంటాను. కానీ ఈ హైట్ యాజ్ ఇట్ ఈస్ 6 feet ఉంటుంది విత్ షూస్. సో మంచిగా మనం జిమ్, నాకేంటంటే నా పర్సన్ చెప్తా, నేను కానీ ఒకరోజు ఇఫ్ ఐ డ్రెస్ వెల్ ఆ రోజు వర్కౌట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇఫ్ ఐ డోంట్ డ్రెస్ వెల్ అందరిలో కలిసిపోతే నాకు వర్కౌట్ సరిగ్గా రాదనమాట. బట్ వర్కౌట్కి బట్టలకి సంబంధం లేదు. యూ డూ వాట్ యు ఆర్ కంఫర్టబుల్ విత్. అంటే నాకు కూడా లైక్ మా ఆడియన్స్ కూడా తెలుసు, నువ్వు మంచిగా స్టాండర్డ్ అవుతావు. ఎందుకంటే నీకు ఫ్యాషన్ ఇది కూడా వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ ఆ ఫ్యాషన్ వచ్చే ఆడియన్స్ కూడా పీపుల్ వుడ్ సీ. కాలేజ్ టైంలో నేను చాలా ఎక్స్పెరిమెంట్ చేసిన, మన ఆడియన్స్ కూడా తెలుసు. చాలా అంటే లైక్ డైలీ ఒకలా అవుట్ఫిట్ వేయడం, అంటే లైక్ ఫిజిక్కి తగ్గట్టు. దాని తర్వాత ఎప్పుడైతే బయటకు వచ్చినో అప్పటి నుండి అది ఆ బడ్జెట్ ఉంది తీసుకోవడానికి, బడ్జెట్ ప్రాబ్లం అని కాదు, కానీ ఆ ఎక్స్పెరిమెంట్ చేద్దామంటే లైక్ బ్యాగీ చాలాసార్లు. నేను రీజన్ చెప్పనా నువ్వు ఎందుకు ట్రై చేయట్లేదు? చాలామంది యూట్యూబ్ నీ ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నారో నీ ఎస్థెటిక్స్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తాను, నాట్ యువర్ డ్రెస్సింగ్ స్టైల్. నువ్వు ఫర్ సపోజ్ హుడీతో చేసావు అనుకో, కింద నా కొత్తోడు వచ్చి బ్రో నీకు బాడీ లేదు, లేకపోతే ఇది లేదు అది లేదు అని చెప్పి కవర్ అయిపోద్ది కాబట్టి అది ఆబ్వియస్లీ అంటూ ఉంటారు. బట్ వాట్ ఐ వుడ్ సే ఈస్ జస్ట్ ఒకసారి ట్రై చేసి చూడు. మంచిగా బ్యాగీ ఫిట్ బ్యాగీ హుడీ వేసుకొని మంచి ట్రాక్ ప్యాంట్ వేసుకొని ట్రై చేయి. వీడియోస్లో ఇంకా బాగా కనిపిస్తాను. ఇప్పటి నుంచి అది కూడా ట్రై చేయి, ఎక్స్పెరిమెంట్ కంపల్సరీ. అదే ఆ పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను అనమాట. కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయాలి, బికాస్ బాడీ ఈజ్ దేర్. కానీ హుడీ వేసి బాడీ అక్కడక్కడ సటిల్గా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ బల్క్ అవుతుంది హుడీ అనేది, బ్రాడ్ కనిపిస్తుంది హుడీ అనేది. ఆ లుక్ బ్యాగీ ఫిట్ ఒకసారి ట్రై చేయాలి. ఒకసారి ట్రై చేసి ఎక్స్పెరిమెంట్ కంపల్సరీ అవసరం మనకు. బ్యాగీ ఫిట్ ఏమో నీకు నచ్చొచ్చేమో. అదే అంటే నాకు నార్మల్గా ఫోటోషూట్స్ కూడా ముందు నచ్చకుండే, ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఫోటో తీద్దాం, ఎప్పుడెప్పుడు పోస్ట్ చేద్దాం అన్నట్టుంది. ఇంతకుముందు అసలు ఫోటో కెమెరా ముంగనే రాకుండా ఇప్పుడు వీడియోస్ కానీ అంతా ఎగ్జాక్ట్లీ చేంజ్ అవుదాం ఉంది. అండ్ ఒక మెయిన్ క్వశ్చన్ బ్రో, లైక్ ఇప్పుడున్న జనరేషన్ యూత్కి ఎవరైతే లైక్ ఇప్పుడిప్పుడే లైక్ పాస్డ్ అవుట్ అయ్యి కాలేజ్, లేకపోతే లైక్ ఒక +2 ఇంటర్ పాస్ అవుట్ అయ్యి లైక్ వాళ్ళు అనుకున్న గోల్ ఒకటి, లైక్ కొంతమంది బిజినెస్లో వద్దాం అనుకుంటారు, కొంతమంది లైక్ అంటే ఆ ఎండ్ గోల్ ఒకటి ఉంటుంది. బట్ దానిలో మధ్యలో ఏమనుకుంటారంటే లేదు దీనికి ఈ డిగ్రీ చేసి ఈ జాబ్ చేసిన తర్వాత చేద్దాం అనుకుంటారు కదా. లైక్ వాళ్ళకి నువ్వేం సజెస్ట్ చేస్తావు? ఐదర్ గో స్ట్రేట్లీ దానిపైన వర్క్ చేయాలి ఎండ్ గోల్ పైన, లేకపోతే లేదు ఈ కాలేజ్ ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత జాబ్ చేసిన తర్వాతనే చేయాలి, లైక్ ఏది సజెస్ట్? ఎండ్ గోల్ ఉండడం ఎప్పుడూ మంచిదే, రైట్? ఎండ్ గోల్ ఏంటి అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ నా ఎండ్ గోల్ ఏంటి, మా పేరెంట్స్ మంచిగా ఒక విల్లాలో పెట్టాలి, 2 కార్లు ఉండాలి, ఎవరికైనా ఇలాగే ఉంటుంది. కానీ ఆ ఎండ్ గోల్ చేయడానికి ఒకే పని చేయాలని చెప్పి నేను అనను. అది నేను సాధించడానికి మల్టిపుల్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్స్ ఉండాలన్నమాట నాకు. అప్పుడు అది ఎందుకంటే ఒక జాబ్ వల్ల కానీ లేకపోతే నా యూట్యూబ్ వల్ల కానీ అది రాదు. ఓకే, ఐ నీడ్ టు ఎక్స్పెరిమెంట్, ఐ నీడ్ టు డూ ప్రమోషన్స్, ఐ నీడ్ టు లాంచ్ ఎ బ్రాండ్. ఇప్పుడు యూట్యూబర్స్ అయినా యూట్యూబ్ నుంచి రెవెన్యూ అనేది ఏదైనా సరే
ఆ ఎండ్ గోల్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఆ ఎండ్ గోల్కి వెళ్ళాలంటే ఒకే వే ఉండాలని నమ్మడం మాత్రం ఇట్స్ వెరీ అన్కామన్. అది ఇట్స్ నాట్ వైజ్, రైట్? బట్ ఈ టీమ్స్లో ఎవరైతే బయటకు వచ్చారో, ఎస్పెషల్లీ +2 చేసుకొని బయటకు వచ్చారో, యూ హ్యావ్ అల్టిమేట్ ఎనర్జీ, లైక్ నెక్స్ట్ లెవెల్ అనమాట. మీరు కింద పడినా లేచిపోతారు వెంటనే. సో ఈ టైం ఈ ఎనర్జీని మంచిగా యూజ్ చేసుకొని ట్రై నెంబర్ ఆఫ్ న్యూమరస్ థింగ్స్. ఓకే, మనోడు ఫస్ట్ స్టార్టింగ్లో బ్లాగ్స్ అని చెప్పి వచ్చాడు, దాని తర్వాత ఫిట్నెస్ స్టార్ట్ చేశాడు. ఫిట్నెస్లో మంచి పొజిషన్లో ఉన్నాడు ఇప్పుడు. బ్లాగ్స్ ఎక్స్పెరిమెంట్ చేశాను, స్కెచ్ వీడియోస్ చేసిన, స్కెచ్ వీడియోస్, ఎడిటింగ్ చేసినాను. దాని తర్వాత ఇది ట్రయింగ్ మల్టిపుల్ థింగ్స్. ఇప్పటికీ వి స్టిల్ థింక్, ఐ హోప్ హీస్ ఆల్సో థింకింగ్ ఇంకా మేము చాలా ఎక్స్పెరిమెంట్ చేయాలి అని చెప్పి. చాలా ఉంది బ్రో, తవ్వుతూ కొద్ది ఇంకా వస్తూ ఉంటుంది. ఎందుకు మేము అలా అనుకుంటున్నాం అంటే, మేము తవ్వాము, మాకు ఏదో ఒకటి తగిలింది కాబట్టి. తగలలేదు అనుకో ఏముంటుందో ఎక్స్పెరిమెంట్లో అని చెప్పి అనుకుంటా. కానీ ఎక్స్పెరిమెంటింగ్ ఈజ్ వేర్ యూ గ్రో, అదనమాట. సో ఎనర్జీ ఉంటుంది, ఎనర్జీని మంచిగా యూటిలైజ్ చేసుకోండి. అండ్ లైక్ నా రిలేటివ్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ లైక్ నేను ఎప్పుడైతే డ్రాప్ అవుట్ అయినాను, ఇంకా నేను నా ఆడియన్స్ చెప్పలేదు, అంటే నేను లైక్ ఇక్కడ తీసుకునేది చెప్తున్నాను బ్రో. అంటే లైక్ ఇది డ్రాప్ అవుట్ అయిన తర్వాత చాలా నెగిటివ్ సైడ్స్ చూపించినారు చాలామంది. అంటే ఇఫ్ యూట్యూబ్ లేదు నీకు, అంటే యూట్యూబ్ సడన్గా పడిపోయింది, యూట్యూబ్ యాప్ వెళ్ళిపోయింది అనుకో, నువ్వు ఏం చేస్తావు అని లైక్ చాలామంది అడుగుండే. అంటే అక్కడ నాకు ఒక డౌట్ వస్తుంటుంది, అంటే నా ఇన్కమ్ సోర్స్ ప్రకారం నేను సాటిస్ఫైడ్, దీనిలో ఇది బూస్ట్ అవుతుంది, అండ్ లైక్ నా వర్క్ ప్రకారం నేను సాటిస్ఫైడ్, బట్ స్టిల్ చిన్న అదొకటి ఉంటుంది, లైక్ దాన్ని ఓవర్కమ్ చేయలేకపోతే ఇప్పటివరకు కూడా. అందుకే నా ఆడియన్స్ కూడా చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను ఒకటి చెప్తున్నాను, ఇదంతా కూడా ఒక సొసైటీ మన మీద రుద్దిన ఒక రూల్ అనమాట. మనిషికి సెక్యూరిటీ ఉండాలి అని చెప్పి, ఓకే, మనిషికి ఇన్సూరెన్స్ ఉండాలి, మనిషికి ఒక జాబ్ ఉండాలి, వీలైతే గవర్నమెంట్ జాబ్ ఉండాలి, ఒక సెక్యూరిటీ కావాలి. ఓకే, ఇప్పుడు లెట్స్ సే డిగ్రీ పట్టం ఉంటే ఏదైనా వస్తుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ డిగ్రీ పట్టం ఇప్పుడు 4 గీసుకోవడానికి పనికిరాని రోజులు. నా ఫ్రెండ్స్లో ఉన్నారు చాలామంది డిగ్రీ చేసి కూడా ఇంకా స్టిల్ జాబ్ సీకింగ్, స్కిల్ ఉన్నా కూడా జాబ్ సీకింగ్లో కూడా ఉన్నారు చాలామంది. ఇంకా బ్రో, ఇంతకుముందు మన మనుషులు పాత కాలంలో లిటరల్లీ హంట్కి వెళ్తే కానీ చేతిలో ఫుడ్ రాదు. ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే ఫుడ్ వస్తుంది అనమాట మనకి. కానీ ఇట్స్ నాట్ దట్ వీఆర్ సెక్యూర్డ్. ఎవరికి తెలుసు, నువ్వు జాబ్ ఉన్నా సరే చాలా మంది ఇన్సెక్యూర్. లైక్ ఈ ఒక 2 years నుంచి అయితే లైక్ మంచి జాబ్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు పొజిషన్ కూడా అలా లేదు. అండ్ జాబ్స్, ఎయిమ్ ఫర్ గుడ్ జాబ్ చేస్తున్న వాళ్ళు అందరూ ఏం చేయట్లేదని చెప్పినాను. ఎయిమ్ ఫర్ ఎ గుడ్ జాబ్, 2 లక్షలు 3 లక్షల జాబ్కి ఏం చేయండి, కానీ ఏదొస్తే అది చేసేద్దాం జాబ్ అని చెప్పి మాత్రం చేయొచ్చు జాబ్. అండ్ ఇంకోటి స్కిల్ ఈజ్ ఇంపార్టెంట్. అలాగే నా దృష్టిలో ఆ జాబ్ నుంచి అలాగే ఇప్పుడు మీరు ఒక పొజిషన్లో ఉంటే దాని నుంచి ఇంకా నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళాలంటే ఏం నేర్చుకోవాలనేది లైక్ లెర్నింగ్ థింగ్ ఉంటేనే లైక్ ముందుకు వెళ్ళొచ్చు. లైక్ నా ఒపీనియన్ అదైతే. ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు లైక్ నాకు జాబ్ వచ్చింది ఒక 3 lakhs పర్ ఇయర్ పర్ మంత్ అనుకున్నా కూడా, దాని నుంచి నువ్వు 5 lakhsకి ఎట్లా వెళ్ళాలని స్కిల్ నేర్చుకుంటేనే లైక్ నువ్వు అనుకున్న ఎండ్ గోల్ ఉంటుందా దాన్ని రీచ్ అవుతాం. లేదు అని అంటే అదే జోనర్లో అసలు కూడా సరిపోని రోజులు బ్రో ఇది. లైక్ ఎనర్జీ ఉన్నది మనకి 20s నుంచి 30s దాకే. 30s తర్వాత డెఫినెట్లీ అందరూ కూడా రిజర్వ్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఈ 10 yearsలో లెట్సే నువ్వు మంత్కి 3 లక్షలు చెప్తున్నావు కదా, 3 లక్షలు ఓకే, మన ఖర్చులు 1 లక్ష తీసాయి, సరిపో 1.5 lakh వేసుకుందాం. 1.5 into 10 yearsలో ఎన్ని మంత్స్ వస్తే క్యాలిక్యులేట్ చేయి. ₹1,00,00,000 కూడా దాటం నాకు తెలిసి, అంతే కదా. ₹1,00,00,000 అవుతాయి, బట్ అంటే 12 లక్షలు బ్రో. ఇప్పుడు ఒక పెద్ద ఇల్లు కావాలనుకుంటున్నావు, ₹1,00,00,000 ఇల్లు రాదు, సేవ్ చేయలేము. 3 కోట్లు కావాలి. ఇన్ఫ్లేషన్ ప్రకారం ఇన్ఫ్లేషన్తో వెళ్తాం కాబట్టి అంత లైక్ 3 కోట్లు కావాలి, కారు కావాలి. అంతా నేను ఫ్యామిలీ కోసం మాట్లాడుతున్నాను. నేను మళ్ళీ మీకు సపరేట్గా ఉండొచ్చు. ట్రావెలింగ్ చేయాలి, పిల్లల్ని కనాలి, ఫ్యామిలీని పోషించాలి, ఇవంటే ఇంకా ఎక్స్ట్రా కోట్లు. సో ఒక జాబ్ ఈ లక్షల వల్ల పనులు అవ్వట్లేదు. ఓకే, ఆల్వేస్ రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్, ఇన్నోవేట్ యువర్ సెల్ఫ్. ఒకటి లైక్ అంటే జాబ్ అనే కాదు, మనం మిగతా కూడా చేయొచ్చు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే లైక్ నా రిలేటివ్స్ కానీ వాళ్ళు చాలామంది చూస్తుంటారు వీడియోస్ నా కూడా. ఓకే, మంచి పొజిషన్లో ఉన్నాము. అండ్ అంటే మా మదర్ పీజీ చేసింది, లైక్ వాళ్ళు సఫర్ అవుతారు వాళ్ళ మాటలకి, నేనేం అవ్వను. అంటే వాళ్ళు అరే మావాడు కూడా జాబ్ చేస్తున్నాను చెప్పుకోవాలి కదా, అంటే వాళ్ళకి నువ్వు నమ్మకం తెప్పించాలి పేరెంట్స్. అది ఆబ్వియస్లీ వాళ్ళు చెప్పుకుంటారు బయట, ఇంకా వాళ్ళు నమ్ముతారు కాబట్టి. అండ్ మీ ఫ్యాషన్ బ్రో మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంది, మీరు నెక్స్ట్ బిగ్ స్టెప్ ఒకవేళ చెప్పాలి అనుకుంటే? చెప్తాను ఏముంది, నెక్స్ట్ స్టెప్ ఏముంది, టోన్స్ని ఇంకా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు మేము ఓన్లీ టీఎస్ యాడ్స్ రన్ చేస్తున్నాం, ఓన్లీ టీఎస్ అండ్ ఏపీకి మాత్రం రన్ చేస్తాం అనమాట. ఇంకా పాన్ ఇండియా లేదు. లైఫ్ టోన్స్ అనేది నా బిజినెస్ అనేది ఇట్స్ మై పర్పస్ ఆఫ్ మై లైఫ్. బిజినెస్ అనేది నాకు చాలా ఇష్టం. MBA చేశాను, నేను BBA చేశాను, మొత్తం బిజినెస్ గురించి ఇండియన్ అవుట్ తెలుసుకున్నాను కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్ దిస్
2.5 years అవుతుంది నేను పెట్టి. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ఓకే, బిజినెస్లో యూట్యూబర్ అయినా ఒకటే, బిలియనీర్ అయినా ఒకటే, కింద నుంచి వస్తున్నాడైనా ఒకటే, కంపల్సరీ దానిపై నేర్చుకోవాలి, ఇన్వెస్ట్ చేయాలన్నమాట. అండ్ దిస్ ఈజ్ అ వెరీ ఎక్సైటింగ్ పార్ట్ ఆఫ్ మీ అనమాట. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యే దానికోసం. అండ్ ఇందులో ఫెయిల్ అయినా పర్లేదు నేను, ఎక్స్పీరియన్స్. ఎందుకంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడం అది చాలా గట్స్. నీకోసం నువ్వు ఫెయిల్ అవ్వడం వేరు, పక్కనోడి కోసం నువ్వు ఫెయిల్ అవ్వడం వేరు. యూ లోన్ ఇట్. అదనమాట. దట్ ఈస్ మై నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్. స్టోన్స్. ఇంకేమైనా ఎక్స్ట్రా థాట్స్ ఉన్నాయండి. మేబీ లాంచింగ్ ఏ సాఫ్ట్ కోర్స్ కానీ, ఆర్ ఎల్స్ మేబీ అ సలూన్, లోకల్ బిజినెసెస్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ కూడా. బట్ దట్ ఈస్ కంప్లీట్లీ ప్రైవేట్. బట్ పబ్లిక్ చూపించేది మాత్రం ఆఫ్ కెమెరా కూడా చాలా మాట్లాడినాం. బట్ అదంతా లైక్ అంటే ఇప్పుడు చెప్పేస్తే అది ఉండదు, మీకు ఆ స్పైస్ ఉండదు. సో ఒకటి నెమ్మదిగా అన్ని ఒక్కొక్కటి చెప్తుంటే, ఎందుకంటే సడన్గా చెప్పి లైక్ అది ఏదైనా ఇష్యూ వల్ల వెనకాల ముందలైతే మళ్ళీ వచ్చి వేసుకుంటారు. చెప్తే పనులు అవ్వవు నిజంగా. దిష్టి ఈజ్ వెరీ పవర్ఫుల్. మన వాళ్ళు ఏం దిష్టి పెట్టారు బంగారం కానీ, జస్ట్ నీకు చెప్తున్నా అంతే. ఇంకా బ్రో లైఫ్ అప్డేట్స్ ఏం లేదు, నువ్వు చెప్పాలి. నువ్వేంటి నెక్స్ట్ ఏంటి? కార్ కొంటున్నావు అంట మరి నెక్స్ట్ బర్త్డేకి. కట్ చేయదు ఇది కానీ, కట్ చేసి నేను ఫీల్ అవుతాను. ఈశ్వర్ నెంబర్ వెంటనే బ్లాక్ చేస్తారు. ఇప్పుడే కార్ తీసుకుంటున్నాడు. సో బ్రో సజెస్ట్ చేసిన నీ సపోర్ట్ చేయాలి మరి దానికోసం. సో కంపల్సరీ అంటే మళ్ళీ కార్ తీసుకున్నందుకు మళ్ళీ ఆడిడ్ వచ్చి నెగిటివిటీ చేయకపోతే చాలు నాకు. ఏమవుతుంది, యువర్ ఆస్పైరింగ్ బ్రో. నువ్వు చెప్తే కొన్ని పనులు అవుతాయి. మేనిఫెస్టింగ్ అంటారు దాన్ని. బయటకు చెప్పు పర్లేదు, ఇట్స్ ఫైన్. కార్ తీసుకుంటున్నాం. నా అప్డేట్ అయితే వచ్చేస్తుంది తొందరలోనే, చాలా తొందరలో వస్తుంది, చాలా తొందరగా వస్తుంది. అది ఇయర్ అవ్వచ్చు, నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు, కానీ కార్ మాత్రం కొంటున్నాడు. అది బ్రో. అండ్ ఇంటూ ఫిట్నెస్ లైక్ నీకు వై ఫిట్నెస్ ఎందుకు ఇంపార్టెంట్ అని అనిపించింది? ఏ టైంలో అనిపించింది? నాకు ఎంబీఏలో అనిపించింది బ్రో. నేను ఎంబీఏ స్టార్ట్ చేసినప్పుడు గ్రూప్ డిస్కషన్లు ఉండేవి, ప్రెజెంటేషన్లు ఉండేవి. ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెరీ కాన్ఫిడెంట్ అనమాట. ఓకే, సో ఫస్ట్ నేను అంటే ముందు స్కిన్నీ ఉంటున్నానా లేకపోతే ఎట్లా? అమ్మో వెరీ స్కిన్నీ. ఒక టైఫాయిడ్ వచ్చింది అనమాట, డెంగ్యూ టైఫాయిడ్ వచ్చింది నాకు 2017లో. లిటరల్లీ మనోడు కన్నా చాలా సన్నం అయిపోయాను. ఓకే, చాలా అంటే చాలా సన్నం అయిపోయాను. నీ స్టార్టింగ్ స్టేజ్లో అలా ఉన్నావు, అలా ఉండేవాడు అనమాట. ఫోటో పెడతాను కావాలంటే. సో అప్పుడు నేను రియలైజ్, అప్పటికి నేను జిమ్స్ చేస్తుండే కానీ అంత సీరియస్గా కాదు. బట్ దాని తర్వాత కొంచెం బల్క్ అవడం కానీ ఇవన్నీ జరిగాయి. సో దానివల్ల ఫ్యాషన్ కూడా మంచిగా నాకు ఆనింది. జనాలు చూసే వాళ్ళు ఓకే వీడికి సూట్ అవుతుంది అని చెప్పి అనుకోవడానికి రీజన్ ఫిట్నెస్. అదే బ్రో, ఇప్పుడు లైక్ మన లైక్ ఫిజిక్ ప్రకారం కొంచెం ఒబేస్ ఉన్నా సెట్ అవ్వదు ఒక ఫ్యాషన్ సెట్. అన్నీ సెట్ చేయలేము. లైక్ ఒక సర్టెన్ క్లాత్సే సెట్ అవుతాయి. స్కిన్నీ ఉంటే సర్టెనే సెట్ అవుతాయి. అదే ఒక నార్మల్ ఫిజిక్ ఉన్నాం అనుకోండి, ఏది నువ్వు బ్యాగ్ వేయచ్చు, నువ్వు ఎట్లాంటి అయినా కొత్త అవుట్ఫిట్, స్ట్రీట్ వేర్ వేయచ్చు, ఏదైనా ట్రై చేయొచ్చు. సో ఫిట్నెస్ లైక్ ఫ్యాషన్, ఎవరైతే ఫ్యాషన్లో ఇంటూ ఫ్యాషన్ ఉన్నారో ఫిట్నెస్ కూడా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఫ్యాషన్ అని కాదు, ఎవరికైనా ఎండ్ ఆఫ్ ది డే ఫిట్నెస్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. నేను కూడా ప్రతిరోజు వచ్చి నేను ట్రైన్ చేస్తాను. నేను కూడా ఆ కంటెంట్ స్టార్ట్ చేయాలి, ఫిట్నెస్ కంటెంట్. మళ్ళీ మా కాంపిటీషన్ వచ్చేసి అయ్యి బాబు, నేను ఫిట్నెస్ ప్లస్ ఫ్యాషన్ కలుపుతా కావాలంటే. ఐ డోంట్ నో బ్రో, వాట్ ఎవర్. చిన్న ఫ్యాషన్లోకి వచ్చేస్తాను. అదే అందుకే చెప్పా స్టార్టింగ్లో, ఫ్యాషన్ అండ్ ఫిట్నెస్ ఆర్ కాన్జాయింట్ వరల్డ్స్, మ్యూచువల్ వరల్డ్స్ అనమాట. ఒకటి ఉంటే ఒకటి ఇంకా చాలా బాగుంటుంది, ఒకటి లేకపోతే రెండోది అస్సలు బాగోదు. అది. సో ఇది చాలా డేస్ నుంచి మేము కలుద్దాం అనుకుంటున్నాం. లైక్ 1 year ముందు ప్రాస్ట్ అనే ఒక ఈవెంట్లో కలిసి ఉండే. లైక్ నాకేమనిపించింది అంటే గుర్తుపడతాడో పట్టడో బ్రో అనుకుంటుండే అప్పుడు ప్రాస్ట్లో. బట్ చాలా హ్యాపీ ఫీల్ అయినా. మన కృష్ణ, కెమెరామన్ కృష్ణ, సో ఆయన కూడా చెప్పుండే ఆ రోజు. సో చాలా హ్యాపీ ఫీల్ అయినా. అంటే వెళ్ళంగానే లైక్ రిసీవ్ చేసుకోవడము. దాని తర్వాత అనుకున్నాము లైక్ ఇప్పుడు కుదిరింది. ఇప్పుడు ఇంకా బ్రో ఇప్పుడు కొంచెం సీరియస్ ఫిట్నెస్ పైన ఫోకస్ చేస్తున్న. ఒక 2-3 నెలల్లో మీకు ఆ సీరియస్ ఫిట్నెస్ ఏందో తెలుస్తుంది. చాలా ఇన్స్పైరింగ్ అన్నమాట. మనం డిప్లొమా నుంచి, అంటే ఆన్ కెమెరా నేను ఎప్పుడు మాట్లాడలేదు కానీ లైక్ ఫ్యాషన్ యూట్యూబర్స్ అయినా, టెక్ యూట్యూబర్స్ అయినా చాలామంది నేను అప్పటి నుంచే ఫాలో అవుతున్నా. దానిలో ఎక్కువ ఫాలో అయ్యింది అని అంటే గణేష్ బ్రోని. సో మధ్యలో నేను బ్లాగ్స్లో చెప్తుండే, లైక్ ఇండైరెక్ట్గా మాట్లాడుతుండే కానీ డైరెక్ట్గా లైక్ ఈ పర్సన్ అని ఎప్పుడు చెప్పలేదు నేను. సో ఇది. అండ్ ఇంటూ ఆయన కూడా లైక్ ఫిట్నెస్ అంటే స్టోరీస్ పెట్టడం ఫిట్నెస్ గురించి. అంటే రోజు నేను ఏ స్టోరీ పెట్టమని జిమ్ స్టోరీ మాత్రం పెడతాం బ్రో. అదొక మోటివేషన్ ఉంటుంది. అంటే నార్మల్గా ఫ్యాషన్గా ఉండి అరే ఇదే అనుకునేటోని కూడా అరే ఒక మోటివేషన్ వస్తుంది డైలీ, అరే బ్రో చేస్తుండు మనం కూడా చేయాలని. సో అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అది
ఒక్కడ వెళ్ళినా చాలు నన్ను చూసి ఆ స్టోరీకి ఒక చాలా మంది వెళ్తారు. సో అది హోప్ఫుల్లీ అంటే డెడికేటెడ్గా ఫాలో అయ్యేటోళ్ళు చాలా మంది ఉంటారు కదా మనకు, వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు కంపల్సరీ. ఇది ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా మంచిగా కలిసినప్పుడు సో ఇంకేమైనా అడగాలి అని అనుకుంటే మీరు కమెంట్ చేయండి, ఆ కమెంట్ సెక్షన్లో నుంచి తీసుకొని అడుగుదాం నెక్స్ట్ టైము. సో అండ్ మన కాంపిటీషన్ గ్రూమింగ్ కూడా నెక్స్ట్ టైం పోజింగ్ ఇస్తాం, అది కూడా అనుకున్నాము, కానీ నేర్చుకోవాలి బట్ స్పెషల్గా తీసుకొద్దాము. అండ్ నా గ్రూమింగ్ కూడా కాంపిటీషన్ అప్పుడు మహేశ్వర్ కొంచెం మాతో కొంచెం కోఆర్డినేట్ చేస్తే మంచిగా పోజింగ్ కూడా నేర్చేసుకుంటాను నేను. చిన్న ప్లాన్స్ ఉన్నాయండి. ఇది గాయ్స్ వీడియో, హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ లెందీ అయినా కూడా చాలా విషయాలు రిలేటెడ్ మీకు యూస్ఫుల్ అయ్యేటి మాట్లాడడం అనుకుంటున్నాము. ఇంకా బ్రో ఇంకేముంటుంది అంతే, మీరు ఏం నేర్చుకున్నారో అది కంపల్సరీ కామెంట్ చేయండి. ఓకే, ఆ వీడియో ఎట్లా అనిపిస్తుందో పక్కా ఫ్యాషన్ వర్జ్ వాళ్ళందరూ కూడా కింద కామెంట్ చేయండి ప్రెజెంట్ అని చెప్పి, చూద్దాం ఎంతమంది ఉన్నారు. అది వీడియో ఈరోజుకి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.